నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు కదా. గొర్రెలనేమి, ఎడ్లనేమి, అడవు మృగములనేమి, సముద్రపు ముస్తికారులని ఏమి, ప్రతి దానిని కూడా వాని కాళ్ళ కింద ఉంచి ఉన్నావు కదా. సముద్రములో సంచరించి వాటన్నిటిని కూడా మరి వాని కింద ఉంచి ఉన్నావు కదా. నీవు ఏలు, ఇవి నీది అని నీవు చెప్పి ఉన్నావు కదా ప్రభువా. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మరి ప్రతి ఒక్కటి కూడా మనకి ఇచ్చి ఉన్నాడు. మరి దేవునికి ఎప్పుడు ఎల్లవేళలో కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. ఆయన నామాన్ని స్మరించుకుంటూనే ఉండాలి. ఆయన నామాన్ని అన్ని జనులకు ప్రచురించుతూనే ఉండాలి. ఆయనకి తెలియనటువంటి వారికి ఆయన గురించి ప్రకటన చేయాలని దేవుడు ప్రతిరోజు కూడా మనకి సెలవిస్తూ ఉన్నాడు. మరి మనం దేవుని పనిని నిర్లక్ష్యం చేయకూడదు. మరి దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తే శాపం